హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపించే వాటిని చేసి పెరుగులు అంటారు. వీటిని చలికాలంలో తింటే వాతం, కఫం అలాంటి అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. నెక్స్ట్ వీటిని ఇలాగా నేలపై, గరుకు నేలపై వేసి రుద్దితే వీటికి ఉన్న పులుసు అంతా వచ్చేది. స్మూత్గా రుద్దాలి, మరీ గట్టిగా రుద్దితే చేపలు మెత్తబడిపోతాయి. వీటిని ఇలా రుద్దిన తర్వాత వీటికి ఉన్న పులుసు వచ్చాక పొట్టల్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి. వీటిని లైట్గా చేదుగా ఉంటాయి. వీటిని పులుసు కావాలనుకుంటే పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు కావాలంటే ఇగురు పెట్టుకోవచ్చు. మా వారికి ఇగురే ఇష్టం, నేను ఇగురే పెడుతున్నాను. ఇలా సాల్ట్ వేసి బాగా కలుపుకొని అందులో ఉన్న చెత్త మురికి అంతా వచ్చేద్ది సాల్ట్ వేయడం వల్ల, జిగురది లేకుండా. ఇలా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దంచి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే దంచే వేస్తాను అల్లం వెల్లుల్లి ఎప్పుడూను. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని దగ్గరికి మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాను, స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ టమాటా బాగా మగ్గిన తర్వాత కారం పొడి వేసుకొని, ఈ కారం పొడి కూడా మనం కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి. నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే సాల్ట్, కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. నేను ఇగురు కర్రీ చేస్తున్నాను, దానికి తగ్గ కారం పొడి వేసుకొని, పులుసుకైతే ఇంకా కొద్దిగా ఎక్కువ పడుతుంది కారం పొడి వేసి ఇలాగా ఫిష్ని కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి ఫిష్ వేసి ఇలా నేను చూపించే విధంగా తపాలని ఇలాగ పైకి కిందకి 2 సార్లు కుదుపుతూ ఉంటే ఉప్పు కారం చేపకు బాగా పడుతుంది. ఉప్పు కారం చేపకు బాగా పట్టిన తర్వాత చెంచాతో ఎక్కువ కలపకూడదు. ఇలా సైడ్ నుంచి ఒక 2 టైమ్స్ అటు ఇటు కలిపి కొద్దిగా వాటర్ వేసి బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వండించుకోవాలి. ఈ కర్రీ సిమ్లో పెడితే చేపలు విడిపోతాయి. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరికి మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా చేసి పెరుగుల కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.